ఎన్ని కావాలనో తెలియకపోతే ఏం పని చేస్తారు మీరు? నేను కనీస అవసరాల గురించి మాట్లాడుతున్నా. ఆ 24 కూడా పూర్తి చేయండి. పవర్ కనెక్షన్స్ ఎన్ని లేవు? పవర్ కనెక్షన్స్ ఇంకా బేసిక్గా చాలా ఓనమాలు నేర్చుకోవాలి మీరంతా. మీకందరికీ పాఠాలు పెట్టాలి. నేను 24 ఇండ్లకు కరెంటు లేదు, అది కూడా ఇవ్వాలి. సోలార్ చెప్తూనే ఉన్నా, ఏమీ మీరు పట్టించుకోవడం లేదు. 2 పెట్టారు ఇప్పటికి. 327 ఇండ్ల పైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ పెట్టమని చెప్పాను, సోలార్ పెట్టమన్నాను. దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి మీరు. అలాగే సార్, తప్పనిసరిగా. ఎప్పుడు? రేపు నుంచే ప్రారంభిస్తాం సార్. ఇంటర్నెట్ కూడా 25 ఇండ్లకే ఉంది, 304 లేవు. అవి కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంకొక పక్కన ట్యాప్ కనెక్షన్స్ 305కు ఉన్నాయి, గ్యాస్ కనెక్షన్లు 305 ఉన్నాయి. నేను చెప్పినట్టువి మ్యాక్సిమం నెక్స్ట్ బడ్జెట్ లోపల ఈ గ్రామంలో స్టాచ్యురేషన్ చేసే బాధ్యత, కట్టించే బాధ్యత మీది. అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ముందు కనీస అవసరాలు ఇస్తాం, ఆ తర్వాత వీళ్ళ ఆదాయాన్ని పెంచడానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, దాని తర్వాత వీళ్ళ ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచడానికి ఏమేం చేయాలో మీరు ప్రణాళిక తయారు చేసుకోండి. వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే గ్రామంలో ఉండే రైతు సేవా కేంద్రం తయారు చేస్తుంది, పంచాయతీలు ఏం పనులు చేయాలని చేస్తారు, అటు గవర్నమెంట్, పంచాయతీ, సేవా కేంద్రం అన్నీ కలిపి సచివాలయంలో రికార్డు ఉండాలి. నాకు రాబోయే రోజుల్లో మళ్ళా ఒకసారి చెప్తున్నా, మీరు అందరినీ ట్రైన్ చేయండి. అవసరమైతే కొంతమంది ట్రైనర్స్ని పెట్టండి, పర్ఫెక్షన్ రావాలి. నేను గ్రామ సభలు పెడుతున్నానంటే ఏదో మొక్కుబడికి కాదు, దీనివల్ల ఒక ఫలితం రావాలి, ఒక మార్పు రావాలి, దానికి ఇది దోహదం చేయాలి. ఓకే సార్, మీ అనుమతితో చిన్న మాట సార్. ఇక్కడ ఈ సభ కానీ ఏర్పాట్లు కూడా అంతా కూడా నల్లమాడు రెవెన్యూలో పంచాయతీలో జరుగుతుంది సార్. గొల్లగూడు అని ఈ విలేజ్ ఉంది సార్. ఇక్కడ ఈ పంచాయతీకి అన్నీ ఇస్తున్నారు సార్, సంతోషం సార్. అక్కడ ఆ గొల్లగూడానికి 2 crores ఇస్తే ఆ ఊర్లో ఏ ఫెసిలిటీ మొత్తం టోటల్ క్లోజ్ సార్. 2 crores ఇస్తే చాలు సార్. దయచేసి గొల్లగూడెం కూడా ఒక 2 crores ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నా సార్. ఇది బట్టి అక్కడికి ఇది మన ఒక్కడే సార్, ఎమ్మెల్యే గారిది మాది సార్. నువ్వు ఒక ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ పెట్టు, మా ఎమ్మెల్యే గారిది నాది రిక్వెస్ట్. నువ్వు మంచి ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉన్నావు, అది మాట్లాడదాం. అది కూడా చేయండి అమ్మా. ఆ విలేజ్ కూడా కంప్లీట్ చేయండి. నువ్వు మైక్ గ్రాప్ చేయడం కూడా కరెక్ట్ కాదా ఆంజనేయులు? ఓకే, నెక్స్ట్ టైం నుంచి బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఓకే, సహచర మంత్రివర్గ సభ్యులు, ఏలూరు జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొలుసు పార్థసారథి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు ధర్మరాజు గారు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు, ఇతర శాసనసభ్యులు, కలెక్టర్ గారు, మార్గదర్శి పసుపులేటి రామారావు గారు, మనోజ్ గారు, బంగారు కుటుంబాలు జాలాది లక్ష్మి గారు, శాఖమూరి మణి గారు. ఈరోజే నేను ఒక ఇంటికి పోయాను. ఆ ఇంటికి పోయి ఒక కిడ్నీ పేషెంట్, చాలా కష్టాల్లో ఉండే వ్యక్తికి నేరుగా 10,000 రూపాయలు నెలవారీగా పింఛన్ నేనే డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఆ కుటుంబం యొక్క బాధ మీరు చూస్తే, తల్లికి బాగా లేకపోతే ఏం చేయాలో తెలియకుండా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆవిడ కుమార్తె గుడ్ల వాసవి 10వ తరగతి నిలిపేసి
తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా ఒక్కోసారి కుటుంబాలు ఏ విధంగా చితికిపోతాయో అర్థమవుతుంది. అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఒకటే హామీ ఇచ్చాను. ఆ కుటుంబం అప్పులు చేసింది. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10,000 రూపాయలు ఇచ్చాం కాబట్టి ఆ 10,000 రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం. ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం. మేము ఆ రోజు ఒక మాట చెప్పాం. ఈరోజు మా కలయిక మాకోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం. ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం, సమిక్షేమం ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలకతామని నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూస్తే మామూలు